కడప జిల్లా బద్వేలు పట్టణంలో బద్వేలు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బసవి రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డారని, అధికారం ముఖ్యం కాదని, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం రావాలని, ఇప్పటికే తెలుగుదేశం బీజేపీతో పొత్తు నిబంధనలకు లోబడి ఎన్నికలను ఎదుర్కోబోతున్నారని, వారి ఆదేశాల మేరకు బద్వేలులో కూడా పొత్తు ధర్మం పాటించి నియోజకవర్గంలో గెలిచి తీరుతామని బసవి రమేష్ స్పష్టం చేశారు. ఏం చేశారనేది మీరు ఒకసారి గమనించండి. ఒక ఉద్యోగం ఇచ్చాడా, మెగా డిఎస్సీ అని వదిలాడు, దాంట్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయి చూడండి. తీరా రేపు ఎలక్షన్ ఉన్నాగా ఈరోజు వదిలాడు. అదంతా జరిగేదానికైనా ఊరికి అతనికి అనుకూలంగా ఉన్న వాలంటరీ వ్యవస్థ ఒకటి పెట్టుకున్నాడు, అది ఉద్యోగం అని చెప్పి క్రియేట్ చేస్తున్నాడు. పోనీ అదే వాలంటరీ వ్యవస్థను ఏమైనా 5,000తో బతకగలుగుతుందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? ఇలాంటి వ్యక్తిని మళ్ళీ మనం గెలిపించుకుందామా? దీనికి పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా చూసి ఇతను సరైన వ్యక్తి కాదు, ఇతను రాష్ట్రాలను పరిపాలించిన వ్యక్తి కాదు, ఇతను నిరంతరం జైల్లో ఉండాల్సిన వ్యక్తిని ఆలోచించి ఈరోజు పొత్తు పెట్టుకొని జనసేన పార్టీ 21 ఓట్లు ఎమ్మెల్యే ఓట్లు 2 ఎంపీ స్థానాల్లో గట్టిగా మనం గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తే మన దశ నిర్దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారు చేంజ్ చేస్తారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఈరోజు మా నియోజకవర్గంలో సబ్జెక్టే మీకు తెలియజేస్తాను. గోవిందరెడ్డి అనే వ్యక్తి 20 సంవత్సరాల నుంచి ఏకతాటిగా బద్వేలు నియోజకవర్గాన్ని వెళ్తున్నాడు. ఈ 20 సంవత్సరాలు అతను చేసింది ఏమన్నా ఉన్నదా? అతని వల్ల ఏమన్నా బద్వేలు ఏమన్నా బాగుపడిందా? బాగుపడింది ఎవరు? గోవిందరెడ్డి బాగుపడ్డాడు, గోవిందరెడ్డి అనుచరులు బాగుపడ్డారు తప్ప ఇంకొకరు బాగుపడింది ఏం లేదు. ఎక్కడ సరే ఈ బద్వేలు మున్సిపాలిటీ 35 వార్డులలో ఈ రోజుకి చూడండి, మీరు ఈ బద్వేలు నియోజకవర్గం ప్రజలకు నేను తెలియజేస్తున్నాను, ఈ రోజు చూడండి కబ్జా ఒక స్థలం ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్